1 minute, please. You are వేరే డిఫరెంట్ మూవీ అన్నమాట. నార్మల్ మూవీస్ తో పోలిస్తే డిఫరెంట్ లెవెల్ లో ఉంది మూవీ. సో నార్మల్ గా అయితే లేదు, ఏదైనా క్లైమాక్స్ బాగుంటుంది, బట్ ఇక్కడ బిగినింగ్ నుంచే బాగుంది మూవీ. ఓవరాల్ మూవీ ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే మూవీనే తీశారు. అది ఓల్డ్ జనరేషన్ కి అయితే అంటే లెస్ దాన్ 60 years పైన వాళ్ళు మేబీ కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఈ జనరేషన్ కి అయితే డెఫినెట్ కనెక్ట్ అవుతుంది. సాంగ్స్, కామెడీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఒక్కటి బాగాలేదని చెప్పలేదు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అలా ఏం లేదు, అంటే మీకు ట్రైలర్ చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటది కదా, ఏంటి బేసిస్, ఏ బేసిస్ మీద తీసుకున్నారు అని. సో అది ఇన్ డీటెయిల్డ్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ ఎస్, ఆయనకి బ్రేక్, ఆయన టాప్ హీరో, బట్ దీంతో ఇంకా మేబీ ఇంకా మోర్ ఛాన్సెస్ రావు. శరత్ కుమార్ తమ్ముడి క్యారెక్టర్ అది బాగుంది, చాలా బాగుంది. సో తెలిసిందే కదా మనకి, అంటే హీరోయిన్ రోల్ అంత ఏం లేదు, బట్ హీరోయిన్ రోల్ పర్టికులర్ గా హీరోయిన్ అని చెప్పేసి ఏం లేదు, బట్ ఇట్స్ గుడ్. బోత్ కన్నడ అండ్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. లేదు, పార్ట్ 2 ఐ డోంట్ థింక్ సో. దేర్ ఇస్ నో పార్ట్ 2. 10 out of 10. 5 కన్నారు, నేను 10 out of 10 అంటున్నాను. పీపుల్ కి అయితే అర్థమవుతుంది. ప్రజెంట్ మన సోషల్ మీడియా, మన న్యూస్ ఛానల్స్, మన రాజకీయ నాయకులు అందరు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేది చాలా బాగా చూపించారు. సో ఇక సినిమా ఉపేంద్ర గారి నుంచి నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నా చిన్నతనంలో ఆ రేంజ్ లోనే అప్పుడు చూపించారు. అంతకు మించి అంటే ఎప్పుడప్పుడు జనాలు అప్డేట్ అవుతున్నారు, అన్ని అప్డేట్ అవుతుంది కాబట్టి ఉపేంద్ర గారు కూడా ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, మెసేజ్ ఇవ్వడం కానీ అన్ని అప్డేట్ అయ్యారని చెప్పొచ్చు. నిజంగా ఉపేంద్ర గారికి అయితే నేను హైదరాబాద్ నుంచి చాలా అంటే మంచి సినిమా అని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కామన్ ఆడియన్స్. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, మంచి సినిమా. ఉపేంద్ర గారు అంటే ఒక జానర్ ఉంటుంది, ఆ జానర్ ని 100% కాదు 200% సక్సెస్ అయ్యారు. హైలైట్ కంబ్యాక్ అన్న, పాన్ ఇండియా వరల్డ్ లో కంబ్యాక్ అయినా, పాన్ ఇండియా కంబ్యాక్. అంటే ఇంతకు ముందు అంటే మనం ఉపేంద్ర గారి నుంచి ఒక ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. మన రజనీకాంత్ గారి నుంచి ఎలాంటి మేనరిజం, స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఉపేంద్ర గారి గురించి ఒక సోషల్ కానీ అన్ని జానర్ లోంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి మూవీ మళ్ళీ నాకు వచ్చిందని నాకు అనిపించింది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది. చూడొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ అన్న, ప్రతి ఒక్కరికి జనాలు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ కాదు, ప్రతి యాంగిల్ ని మనం చూపించేసిండు సినిమా. చేస్తాం కానీ ఎందుకు ఇది చేస్తాం, బ్లాక్ బస్టర్ చేస్తాం మళ్ళా, కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తాం, ఇదంతా సినిమా అర్థం కాదన్న. ఇప్పుడు నువ్వు రాజమౌళి అయినా, పూరి జగన్నాథ్ అయినా, ఎంతమంది టాప్ డైరెక్టర్స్ అయినా సినిమా క్లారిటీ ఉంటదేమో, కానీ మన ఉపేంద్ర అన్న అసలు పిచ్చిలేసిపోతా అన్న. అందరు సినిమా నుంచి వచ్చేటప్పుడు ఇటు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్నారన్న. ఎవడు ఏం సినిమా చూసేసాం అంటారు. ఇది యూఐ కాదన్న, ఏఐ మించి ఉందన్న. యూఐ అంతా బాగుందన్న. ఉపేంద్ర అన్న నీ గాలకు దండంగా, నీ ముడ్డగా దండం పెట్టాలన్న. ఇట్లా సినిమా తీసినావన్నా నాకు అర్థమైతే వేరే లెవెల్ ఉందన్న. అర్థం చేసుకోండి, సినిమా ఎవ్వరికి అర్థం కాదు, 3-4 టైమ్స్ చూడండి. అర్థం అయితే ఒక్కొక్కడు సూపర్ స్టార్ అన్నాడు కదా, సినిమా నిజంగానే అర్థమైతే సూపర్ స్టార్ అని. అంతా బాగుందన్న సినిమా ఓవరాల్. ఎస్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రియల్ స్టార్ ఒరిజినల్ అర్జున్ రెడ్డి అయిన ఉపేంద్ర గారి మూవీ అయితే చూసేసి రావడం జరిగింది. ఎందుకు ఒరిజినల్ అర్జున్ రెడ్డి అంటున్నానంటే 25 years బ్యాకే ఉపేంద్ర గారు ఆయన మూవీస్ తో రా కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, సూపర్ కావచ్చు, బుద్ధివంత, ఓం, ఇష్, తర్లేనన్మగా ఇలాంటి మూవీస్ తో ఆయన అంటే ఎందుకు చూపించినారనమాట. ఓకే, ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే బ్రో, నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. నేను హానెస్ట్ గా చెప్తాను, అంటే కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కాన్సెప్ట్ అయితే ఏంటంటే లైక్ ఎంతసేపు మన జీవితాలు మనం పక్కన పెట్టేసి మన కుటుంబ సభ్యుల జీవితాలు వచ్చేసి మనం చూసుకోకుండా మన బాధ్యతలు మనం నెరవేర్చకుండా ఈ పొలిటీషియన్స్ వెనకాల ఇలాంటి వాళ్ళ వెనకాల మనం పరిగెత్తి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాము. వాళ్ళకేమి రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్. సో మీ జీవితాన్ని వచ్చేసి మీరు బాగు చూసుకోండి అనేది లైన్ అయితే బాగానే ఉందన్నమాట. లేకపోతే మిమ్మల్ని తొక్కి పడేస్తారనే మెసేజ్ అయితే బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి దే కుడ్ హావ్ మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే వచ్చేసి కొంచెం ఉపేంద్ర గారి మార్క్ ఇంతకుముందు నేను మూవీస్ చెప్తున్నాను కదా, అది ఆ మార్క్ అయితే కొంచెం మిస్ అయింది. బట్ స్టిల్ మనము
ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసము, మనం మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ కోసము, అండ్ ఉపేంద్ర గారి యాక్టింగ్ కోసము ఆ ట్రోల్ ఆగితే సాంగ్ ఉంది కదా, ఇలాంటి ఒక 2 సాంగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ నీది కంటే నాది పెద్ద సంథింగ్ అలా ఉంటుంది. సో వాటి కోసం వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఒకటి బ్రో, మనకు ఉపేంద్ర గారు వచ్చేసి లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలాంటి టైంలో చెప్పారు కదా, మీరు చూసిండే ప్రభాస్ గారి కల్కి 2898 వచ్చేసి అది మైథలాజికల్ కల్కి అయితే ఇది సైకలాజికల్ కల్కి అన్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మనకు ఉంటాయి, అక్కడక్కడ డెఫినెట్లీ ఉంటుంది. సో ఓవరాల్ గా ఒకటే బ్రో, ఉపేంద్ర గారి మూవీస్ ఎవరు మనకు లైక్ అన్ని మూవీస్ మనం ఎంటర్టైన్మెంట్ కోసము లేకపోతే కంటెంట్ కోసం వస్తూ ఉపేంద్ర గారి మూవీస్ కి మనం వచ్చేది మోటివేషన్ కోసం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. సో అదైతే కొంతవరకు ఉంటుంది. అలా లేదు బ్రో, ఆయనే చెప్పారనమాట. బ్రో 2 క్లైమాక్సెస్ ఉన్నా నేను ఎలా చెప్పగలను, చూసింది ఒక షోనే కదా. సో ప్రాబ్లీ దీని తర్వాత ఏమైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇంకో షోలో చూసిన తర్వాత నాకు తెలుస్తుందేమో. సో ఇప్పటి వరకు అయితే ఒక క్లైమాక్స్ చూస్తాను, ఆ క్లైమాక్స్ అయితే బానే ఉంది. ఏంటి బ్రో సీక్వెల్ అంటా ఉన్నారా? సీక్వెల్ కి అయితే ఇప్పటి వరకు అయితే స్కోప్ ఏమి ఇవ్వలేదు. ఆయన స్కోప్ ఇవ్వకపోయినా దాని నుంచి తీసుకోవచ్చు అనమాట. సో మనం ఎలా